హాయ్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ వీడియో. యాక్చువల్గా మార్నింగ్ నేను స్నానం కూడా చేయలే. పొద్దున్నే 9 o'clock మా ఫ్యామిలీ తోటి ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్కి బేగంపేట అంటే మా మిస్సెస్ది పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడానికి వచ్చిన. ఇంకా అట్లనే మేము కార్లో సీట్ కవర్స్ అవి వేపిస్తానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. అయితే ఇక్కడ మనకు తెలిసిన ఒకతను ఉన్నది, ఇదే కార్ సానిక్స్ ఆయనది. ఆయన కూడా యూట్యూబర్. ఆయనకు కూడా అరౌండ్ 45,000-50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే ఆయన షాప్ ఏదో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. ఆయన అంటే వేరే వాళ్ళ ద్వారా నాకు అట్లా ఎప్పుడో పరిచయం. అయితే ఆయన షాప్ ఎక్కడ ఉంది కనుక్కుందామని చెప్తే ఇక్కడ అంతా రోడ్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అయితే అవన్నీ తిరిగి చేసి మొత్తానికి ఇట్లకెళ్ళి ఇటు వచ్చినాము. ఈ బేగంపేటలో దగ్గరే మీకు ఎంటర్ అవ్వగానే ఈ లేన్లో మీకు 4th షాప్ ఇది. ఆయన దగ్గర సీట్ కవర్స్ అవి బాగానే ఉన్నాయి. ఇంకా ఇన్స్టాలేషన్ చేసేయమని చెప్పిన, ఎందుకంటే మా మిస్సెస్ వాళ్ళది పాస్పోర్ట్ అదంతా రెన్యువల్ ఆ ప్రొసీజర్ అంతా అయ్యే వరకు 1-2 గంటలు అవుతుంది అనుకుని నేను ఇంకా ఇటు వచ్చేసినా. కానీ వాళ్ళకి తొందరగానే అయిపోయి వాళ్ళు బయటికి కూడా వచ్చేసిండ్రు. ఇంకా మాతోటే ఉన్నారు. ఇంకా నేను స్నానం లేదు ఏం లేదు, మా అబ్బాయి కూడా నాతోటే. మేమిద్దరం అట్లనే పొద్దున్న లేవగానే 8:30కి బయలుదేరి వచ్చినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అవుతుంది. అయితే సీట్ కవర్స్ అవి ఎక్కిచ్చేస్తున్నా నేను. ఇంకా దాంతోపాటు సైడ్ ఇవి ఫుట్ స్టెప్స్ ఉంటాయి కదా, అవి కూడా మంచి ప్రీమియం క్వాలిటీ సెలెక్ట్ చేశాను. మెటల్లో అంటే కంపెనీ షోరూంలో నేను వేయిద్దాం అనుకున్నాను కదా, అక్కడ 22,000 అట్లా చెప్పారు. కానీ అది ప్లాస్టిక్ది ఉండింది. దానిపైన బ్లాక్ ఉండేసి సిల్వర్ కలర్ స్ట్రైప్స్ ఉండి. XUV700 తెలుసు కదా, వీళ్ళ దగ్గర కూడా సేమ్ సిమిలర్ మోడల్ ఉంది. కానీ అది వద్దని చెప్పేసి నేను ఏదో స్టెయిన్లెస్ స్టీల్ది బాగుంటుంది అంటే ఎవరైనా గుద్దినా చేసినా డ్యామేజ్ అవ్వదు అని అంటే ఇంకా స్టెయిన్లెస్ స్టీల్దే వేపిద్దామని చెప్పేసి. ఇంకా ప్రైజింగ్ డీటెయిల్స్ అవి అంటే నేను తర్వాత చెప్తాను. ఫిట్టింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను మీకు ఎట్లా ఫిట్టింగ్ చేసింది. అయితే సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్ వీడియో ఆయనతో కూడా, షాప్ ఓనర్ తోటి కూడా మీకు కల్పిస్తాను ఒకసారి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫ్యూచర్లో వచ్చి వేయించుకోవచ్చు. సీట్ కవర్లు మాత్రం మస్తు ఉన్నాయి. ఇంకా దాని డీటెయిల్స్ అవన్నీ నేను వేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంకా ఈ షాప్ ఓనర్ ఈయనే నమన్ భాయ్. ఈయన మనకు మంచి ఫ్రెండ్లీగా మాట్లాడి అన్నీ అంటే ఏది బెస్ట్ అనేది సజెస్ట్ చేశాడు. ఇంకా ఆయన సజెషనే ఫాలో అయ్యి మనం సీట్ కవర్స్ అవన్నీ కింద ఫుట్ స్టెప్ కూడా అది కూడా ఆయన సజెషన్ తోటే ఫిట్టింగ్ చేయించాను. ఆప్ జరా బోల్తే, ఈయనకి తెలుగు అంత ఫ్లూయెంట్ లేదు, అందుకే హిందీలోనే మాట్లాడుతుంది. आप जरा आप क्या है उसके प्राइसिंग डिटेल्स वगैरह हमारे ऑडियंस को बताओ भाई. कि आज कैसा हो गया है हमारा इंडस्ट्री. बेसिकली इट इज़ नॉट दैट वी हैव ओनली वन ब्रांड वन प्रोडक्ट. मतलब आज हर एक प्रोडक्ट में इतना वैरायटी और इतना रेंज हो चुका है दैट अगर सपोजिंग भाई एक नॉर्मल कस्टमर जैसा आते थे, देन एक्सप्लेनिंग हिम द डिफरेंट क्वालिटीज़ and making him understand the differences in them would have been difficult. But आज भाई आए भरोसे से, he was like, Naman bhai, you shortlist and tell me what is the best you have got. So we didn't basically give him multiple options. I just showed him I think only 1 or 2 seat covers and we got it done. Because उसमें जिस तरीके का आई कैन एश्योर यू कि द काइंड ऑफ क्वालिटी व्हाट आई कैन गिव यू, यू विल बी वेरी हैप्पी एंड सैटिस्फाइड. तो साइड फुटरेस्ट भी वी हैड अ लॉट ऑफ डिस्कशंस वेदर वी शुड गो फॉर द फाइबर वन जैसे शोरूम में आता है, या वी शुड गो फॉर द स्टेनलेस स्टील मॉडल वन. क्योंकि यू नो इट इज़ जस्ट नॉट गेटिंग इन गेटिंग आउट. कोई आके साइड से मार देता है तो भी प्रॉब्लम होती है. एंड आज हम लोग एवरी वीक 4 to 5 कस्टमर्स रिपीटेडली आ रहे हैं जिनका फाइबर का फुटरेस्ट टूट जाता है. लेट इट बी क्रेटा और XUV700 और फॉर अ मैटर एनी ऑफ द कार जिसका फाइबर का होता है. तो आई हैड सजेस्टेड सर हैड सेलेक्टेड द बेस्ट one, we have gone for that. Seat covers also I didn't show him multiple options. I think I just showed him one seat cover. I was like, sir आपके टेस्ट के लिए this is the best one, जिसके अंदर एयर फ्लो है, वेंटिलेशन है, सब है. बेसिक 6.5 से बेसिक सीट कवर शुरू होता है. I have up to 21,500. The differences in all of them is just the material. कलर डिज़ाइन से कोई मतलब ही नहीं है. So when you come at Car Sonics, you can experience all those materials. You can see what is basic one, what is top end one. You can feel the fabrics and the differences. आप देख सकते हो कि कैसा उसके अंदर रेंज होता है. And then whichever suits your requirement, your taste and budget, we can go ahead with that. రైట్, మీకు అర్థమైపోయింది కదా ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాడంటే. మనకి ఏదన్నా కావాల్స్తే మీరు సర్వే చేసుకునే అవసరం లేదు, డైరెక్ట్ ఆయన సజెషన్ తీసుకున్నా బెటరే అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన దగ్గర లోయెస్ట్ బడ్జెట్ నుంచి మంచి ప్రీమియం కేటగిరీ వరకు అన్నీ ఉన్నాయి. ఆయన అన్ని డిఫరెన్సెస్ కూడా మనకు చూపిస్తున్నాడు. నాకైతే ఓకే అనిపించింది. ఇంకా డీటెయిల్గా అంటే నేను మొత్తం ఫిట్టింగ్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత కంప్లీట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ బాయ్. Done sir, thank you so much. First time मतलब I am on the other side of YouTubing, so it is sound, you know, I can feel what a customer feels like today. He is also a popular YouTuber. Around 50K subscribers. Yes. Thank you so much. చూడండి, ఫాలో అవ్వండి ఈయన ఛానల్కి కూడా, ఎందుకంటే you will get to know more about car accessories and all. Yes, it is Car Sonics, the same CARSONICS, and that is our channel. You will get to know a lot of car accessories stuff over there. Right. Thank you so much sir. Thank you so much.
మొత్తానికి 4 అవర్స్లో మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. అది సైడ్ ఫుడ్ స్టెప్పర్ ఇంకా లోపల సీట్ కవర్లు మీకు చూపిస్తారండి. ఫుడ్ స్టెప్పర్స్ ఎట్లా ఉన్నాయి అవి మీరు చూడండి, కంప్లీట్ బ్లాక్ కలర్లో తీసుకున్న. యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఇట్లా సిల్వర్ స్ట్రిప్స్ ఇవి ఇంకా వేరే చాలా డిజైన్స్ ఉండే. ఇందులో ఏంటంటే ఇది ఎస్ఎస్ది, ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ది కాబట్టి మనకి ఏదైనా తగిలినా చేసినా కానీ బెండ్ అవ్వకుండా స్ట్రాంగ్ ఉంది. ఇది మామూలుగా ప్లాస్టిక్వి తక్కువ ప్రైస్లో అరౌండ్ 13,000-14,000లో కూడా ప్లాస్టిక్ ఉన్నాయి, కానీ ఇది ఎస్ఎస్డి తీసుకున్నా. ఎందుకంటే ఆయన చెప్పిండు ప్లాస్టిక్వి ఫిట్ చేసుకున్న వాళ్ళు అందరూ ఒక 6 నెలల లోపల పగిలిపోయింది ఇరిగిపోయిందని వస్తున్నారు, ఇదైతే బెటర్ మీకు తగిలినా ఏం పగలదు అని చెప్పేసి చెప్తే ఇంకా ఎస్ఎస్డి ఫిట్ చేయమన్నా. బాగానే ఉంది. ఇంకా ఒరిజినల్ సేమ్ మహీంద్రా షోరూంలో ఏది ఉంటుందో అదే మోడల్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. అదైతే 14,000కే ఉంది, షోరూంలో 22,000 ఉంది. అయితే దాని మీద ఇక్కడ XUV700 అని రాసి ఉంది, షోరూమ్ దాని మీద రాసలేదు, కానీ డిజైన్ ప్యాటర్న్ సేమే ఉంది, కానీ నాకు అంత ప్రీమియం అనిపించలేదు. ఇదైతే బాగుంది, సింపుల్ డీసెంట్ లుక్స్ ఉండేసి. ఇంకా సీట్ కవర్స్ చూసేసుకోండి. యాక్చువల్గా నేను చెప్పాను కదా మీకు నాపా లెదర్ సీట్స్ వేపిస్తా అని చెప్పేసి, అవి కూడా చూపించిండు ఆయన. కానీ నాపా లెదర్ సీట్స్ అక్కడ 2-3 చూసినా అందులో బాగా స్మెల్ ఉండింది. అంటే వాసన అది లెదర్ది ఇట్లా కొడుతుంది. అది నేను ఎన్ని రోజుల వరకు ఆ వాసన ఉంటుందని అడిగితే ఆయన అంటే ఇన్ని రోజులు అని చెప్పలేను, కానీ స్మెల్ అయితే వస్తుందని చెప్పిండు. ఇది ఆయన రికమెండ్ చేసిండు. ఏంటంటే ఇందులో ఏం వాసన లేదు, ఏం లేదు. ఇదేదో బ్రాండ్ ఇక్కడ మీకు చూపిస్తా, ఈ బ్రాండ్ ర్యాకో. బాగానే ఉంది. మొత్తం పర్ఫొరేటెడ్ లెదర్ సీట్స్, సేమ్ ఒరిజినల్ AX7Lలో ఏదైతే ఉందో అదే సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్ ఉంది. ఇవి రెడీమేడ్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అంటే స్టిచ్చింగ్ చేయించి మళ్ళీ సెట్ చేసే అవసరం కూడా లేదు, మొత్తం రెడీమేడ్. ఇది 5 సీటర్ అనగానే తీసి ఇచ్చేసింది. ఇందులో 7 సీటర్ కూడా అవైలబుల్ ఉంది. ఇవి వచ్చేసి మనకి అరౌండ్ 24,000కి సీట్ కవర్స్ ఇచ్చిండు, ఇంకా 18,000కి కింద సైడ్ ఫుడ్ స్టెప్పర్ ఇచ్చిండు. అంటే మొత్తం నాకు 24 ఇంకా 18 అంటే ఒక 42,000 అయింది అనుకోండి. ఎట్లా కనిపిస్తుంది, బాగుంది. నా డాష్ బోర్డ్ కలర్ ఈ కలర్ మొత్తం సేమ్ మ్యాచింగ్ అయిపోయింది. ఇంకా బ్లాక్ అండ్ వైట్ థీమ్ లాగా ఎక్సలెంట్ ఉంది. ఇది యాక్చువల్గా ఇది వైట్ కాదు, ఐస్ గ్రే అని చెప్పిండు ఆయన కలర్. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇప్పుడు డీసెంట్ లుక్ ఉంది. చాలా టైం పట్టింది, అక్కడ హెవీ రష్ ఉండే వాళ్ళ దగ్గర, చాలా కస్టమర్స్ ఉండే. ఇంకా మనదే ఫస్ట్ చేయించినా కానీ ఇంత టైం పట్టింది. అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చినాం కదా, చాలా డిస్టెన్స్. ఆ డిస్టెన్స్లో కూడా నేను ఒకటి ఏంటంటే అబ్జర్వ్ చేసిన, ఇందులో అంటే సీట్లో ఏమైనా హీట్ ఇట్లా కూర్చుంటే ఏమైనా హీట్ జనరేట్ అవుతుందా ఏంటని చెప్పేసి చెక్ చేసినా కానీ ఏం లేదు, కూల్ ఉంది. ఇంకా అసలు జీరో స్మెల్. టెంపరేచర్ కూడా సీట్ కవర్లది దానిది అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ ఎట్లానో అట్లా ఉంది. కొన్ని సీట్స్ ఎట్లుంటాయంటే కూర్చుంటే ఇవన్నీ కింద థైస్ అంతా తడిసిపోతాయి కదా, ఇందులో ఆ ఫీల్ లేదు. బాగుంది. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ పౌచ్ కూడా ఉంది ఏమైనా పెట్టుకోవడానికి. ఓకే ఉంది, నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. ఇంకా అంటే తక్కువ కాస్ట్లో కూడా మనకు మస్తు ఆప్షన్స్ ఉండే, కానీ ఇంకా తక్కువ కాస్ట్ ఎందుకని చెప్పేసి ఇది ఇక్కడ ఒకసారి చూపించేసారు. ఇప్పుడు ఇంటీరియర్ ఎట్లా ఉందో మీరు చూసి కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏంటో కూడా చెప్పండి. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది నా XUV700. మస్తు, నేను ఎట్లా అనుకున్నానో అట్లనే వచ్చింది. ఏంటంటే ఇట్లా లైట్ కలర్ వైట్ బీజ్ ఇంకా క్రీమ్ కలర్ సీట్స్కి కొంచెం మెయింటెనెన్స్ జాగ్రత్త, అంటే సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు అట్లా అవన్నీ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. మెయింటైన్ చేసుకుంటే ఇది లుక్స్ బాగుంటాయి. అయితే ఇది ఈరోజు మనం పొద్దున్న అన్ఎక్స్పెక్టెడ్ వీడియో. సడన్గా వెళ్ళేసి మొత్తం సీట్ కవర్లు అవన్నీ చేపించి 42,000 ఖర్చు పెట్టుకొని వచ్చిన. ఎట్లా అనిపించినాయి నా సీట్ కవర్లు మీరు కమెంట్ సెక్షన్లో రాసి. ఈ XUV700 ఇంకేమన్నా మీకు వీడియోస్ కావాలంటే చెప్పండి. ఇంకా నేను లోపల ఇంకా నా ప్లానింగ్ ఉంది, ఇంకా అవన్నీ కూడా చేసి మీకు అంటే అది ఏంటి అనేది నేనేం చెప్పాను, సస్పెన్స్గా ఉంటేనే బాగుంటుంది. అంటే నన్ను ఫాలో అవుతుంటే మీకే ఐడియా వస్తుంది. ఒక 15-20 డేస్లో ఇంకా నా బండిలో ఏమేమి చేపిస్తున్నానో ఇంకా కూడా అవి కూడా అప్డేట్ చేసి వీడియోస్ పెడతాను. ఎట్లా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం ఏంటి ఇంకా రేపు మస్తు ఖతర్నాక్ వీడియో చేస్తాను. రేపటి వీడియో సూపర్ ఉంటుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.